వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు ద్వారా ప్రజల దాహార్తి తీరుస్తున్న మొవ్వ సత్యనారాయణ అభినందనీయులని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీమతి మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని శనివారం డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు ప్రారంభించారు. చలివేంద్రంలో తొలి రోజున పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. రద్దీగా ఉండే శివాజీ చౌక్ లో చలివేంద్రం ఏర్పాటు చేసిన సేవా సమితి వ్యవస్థాపకులు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మొవ్వ సత్యనారాయణను అతిథులు అభినందించారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుని తన సతీమణి మొవ్వ విజయలక్ష్మి స్మారకార్థం అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆమెను చిరంజీవులను చేశారని ప్రశంసించారు. తొలుత స్వాగతం పలికిన మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ తన భార్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం పట్టణంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైద్యాధికారి యేసుబాబు, 1 టౌన్ సిఐవి మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, రూరల్ సిఐ నాయబ్ రసూల్, 1 టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ, రూరల్ ఎస్ఐ ఆనంద్, 2 టౌన్ ఎస్ఐ లలిత్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ఏఎస్ఎన్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఓంకార్ ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మా మిస్సెస్ గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి 2017 సంవత్సరం చనిపోయారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా గర్ల్స్ హై స్కూల్లో ఆయనకు వచ్చేటువంటి 15 లక్షల రూపాయల గ్రాడ్యుయేటీతో అక్కడ 2 రూములు ఏర్పాటు చేశాం. తర్వాత 19లో మళ్ళీ వచ్చిన తర్వాత ఒక మహాప్రస్థానంలో శ్మశానం దగ్గరికి వచ్చే వాళ్ళకి వెయిటింగ్ చేయడానికి ఏం లేదు, ఎండకి వానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ మళ్ళీ 6 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ లాగా కట్టించాం. ప్రతి సంవత్సరం తెనాలి మండలంలో 550 మార్కులు సాధించి, అంటే 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మొట్టమొదటగా ఏసీపీ సరిత గారు వచ్చారు, ఆ తర్వాత ఐఏఎస్ గీతాంజలి శర్మ గారు, తర్వాత హైకోర్టు తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి గారు, పోయినసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్య గారు వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 10th క్లాస్లో 100 మంది విద్యార్థులు అయ్యేటట్టున్నారు. ఆ 100 మంది అది ప్రభుత్వ పాఠశాలలోనే 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి ముఖ్య కారణం ఇవాళ ఈ కార్యక్రమం చలివేంద్రం డిఎస్పీ జనార్దన్ రావు గారు ఈ సెంటర్లో చలివేంద్రం పెడితే బాగుంటుందండి అన్నారు. ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి, కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, మల్లికార్జున గారు సిఐ గారికి, మిగతా సిఐలు అందరికీ, కానిస్టేబుల్ మొత్తం అందరికీ కూడా మా మొవ్వ విజయలక్ష్మి సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ఇక్కడ ఉండేటువంటి తెనాలి పట్టణంలో వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా ఎంకరేజ్ చేసి మాకు వాళ్ళ కోఆపరేషన్తో వాళ్ళు స్వచ్ఛందంగా ఎప్పటి నుంచో పెడుతున్నారు, ఆనవాయితీ కూడా ఉంది. సో వాళ్ళని ఇంకా రెగ్యులేట్గా పక్కాగా పెట్టడం కోసం రిక్వెస్ట్ చేస్తూ అందరూ పెట్టున్నారు. ఈరోజు డిఎస్పీ గారి యొక్క కోరిక మేరకు ఈ మొవ్వ విజయలక్ష్మి సేవా సమితి తరఫున మొవ్వ సత్యనారాయణ గారు ముందుకొచ్చి ఈ ప్రధానమైన సెంటర్ ఇదంతా కూడా వివిధ వ్యాపార రీత్యా విద్యా సంస్థలు, సమీపంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడికి ఉదయం సాయంత్రం కూడా అన్ని రకాల కార్యక్రమాలకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వేసవి తీవ్రతను తట్టుకోవడంలో భాగంగా మా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రద్దీ సెంటరు వేసవికాలం చలివేంద్రం ఏర్పాటు చేయమని అడిగాము. మా విన్నపం మేరకైనా కూలర్ ఇమీడియట్గా తీసుకొచ్చి కొత్త కూలర్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. తెనాలి ప్రజలు, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాల ప్రజలకి ఇది పెద్ద సెంటరు. ఈ సెంటర్కి ఇది అనువుగా ఉంటుందని మేము చెప్పిన వెంటనే ఆయన దీన్ని ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి తెనాలి సబ్ డివిజను పోలీస్ తరఫున, ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు. మరిన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ఇట్లా వేసవి చలివేంద్రాలు పెట్టి ప్రజలకు మంచినీరు అనేది అందే వరకు మీరు కోఆపరేట్ చేయాలని, మీకు కావాల్సిన ప్లేసు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా, మున్సిపల్ కమిషనర్ గారిని కాంటాక్ట్ చేసినా మేము చూపిస్తాము. మెయిన్ ప్లేసు ఎక్కడ వాటర్ సప్లై కావాలి, స్కేర్ సిటీ ఉంటుంది.